ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడింది ఏమనగా, పరిశుద్ధులు ఎలా ఉంటారు, పరిశుద్ధులు అనగా వారిని ఏ విధంగా దేవుని పిల్లలుగా అనబడతారు, విశ్వాసముతోనే పరిశుద్ధుల యొక్క సావాసంలోకి వెళ్తారనే దేవుడు మాట్లాడు. ఈ రోజున కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలెనున్నాను. ఈ రోజున దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుని మందిరం ఏంటిది? దేవుని మందిరం అంటే ఏదో కాదు. దేవుని మందిరం అంటే నీ హృదయమే మందిరం. ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? శరీరం అనే దేవాలయములో నేనున్నాను అన్నాడు. అంటే దేవుని మందిరం అనగా ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేసే కూడిక కలిగిన ప్రాంతమే దేవుని మందిరం. అర్థమవుతుందా? నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాడు ఆయన? పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. ఎలా ఉన్నాడు? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు. ఒలివ చెట్టుని గురించి దేవుని వాక్యములు ఎందుకని చెప్తున్నాడంటే, అది శ్రేష్టమైన సువాసన కలిగిన బలము కలిగిన నూనె. ఏ నూనె అది? ఆ ఒలివ నూనె అన్నది చాలా విలువైనది. ఆ రోజుల్లో బహు విలువ కలిగిన నూనె. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నేనైతే దేవుని మందిరములో ఒలివ చెట్టు వలె ఉన్నానన్న పదం ఎందుకు అంటున్నాడంటే, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే దేవుని దృష్టిలో ఒలివ చెట్టు వలె కనపడుతున్నారు. ఒలివ నూనె ఎంత విలువైనదంటే, రాజులను అభిషేకించిన సమూయేలు ఏ నూనె వాడాడంటే ఒలివ నూనె వాడాడు. అర్థమవుతుందా? దావీదును అభిషేకించిన నూనె ఏదైనా ఉందంటే ఒలివ నూనె ఉంది. అంటే నువ్వు అభిషేకితుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరెవరు? అభిషేకించబడిన వారు. దేవుని మందిరానికి ఎవరెవరు వెళ్తున్నారో వారందరూ దేవుని దృష్టికి ఎవరంటే అభిషేకించబడిన వారు వాళ్ళు. అందుకే ఏమని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపనందు నమ్మిక ఉంచున్నాను. నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. దేవుని మందిరముకి వెళ్ళటమే కాక నమ్మకం ఒకటి ఏర్పడాలి నీలో. దేవుని మందిరానికి వెళ్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు బహుసూటిగా తన ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నా పిల్లలు ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో వారిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వదించబోతున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అది? విలువ కలిగిన ఒలివ చెట్టు వలె. ఎలాంటిది? విలువ కలిగిన ఒలివ చెట్టు వలె నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అంటే నీ మీద అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాడు. ఎవరికే? దేవుడిపై నమ్మకముతో విశ్వాసముతో ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఒలివ చెట్ల వలె చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అనుకుంటారు చాలామంది, అయ్యా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేనేం పొందుకున్నాను, ఏ ఆశీర్వాదం పొందుకున్నాను, ఏ బలాన్ని పొందుకున్నాను అని అనుకునే వాళ్ళందరికీ ఈ రాత్రి దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను మిమ్మల్ని అభిషేకించి ఉన్నాను. ఎవరినే? ఒలివ చెట్టు ఎంత దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే అభిషేకానికి ఉపయోగిస్తారు. దావీదును అభిషేకించడానికి ఒలివ నూనె వాడబడింది. సౌలును అభిషేకించడానికి ఒలివ నూనె వాడబడింది. అనేక రాజులను అభిషేకించడానికి ఒలివ నూనె ఒలివ నూనె వాడబడింది. ఆ రోజుల్లో రాజులను అభిషేకించాలన్నా, యాజకులను అభిషేకించాలన్నా ఏలియాను యెషయా
అలాగే శిష్యులను ఏర్పరచాలన్న ఆ రోజుల్లో ఏముండేదంటే ఒలివ నూనె ఎంతో విలువైనది. అంటే దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఎలా ఉంటున్నావంటే సుహాసన భరితంగా ఉన్నావు. ఎలాంటిది? బలమైన ఆయుధం వలె ఉన్నావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బలమైన ఆయుధాన్ని. ఎలాంటి వాడివి? బలమైన ఆయుధము నువ్వు. అందుకే నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్న నమ్మకంతో వెళ్ళు, విశ్వాసముతో వెళ్ళు. ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే నమ్మకం లేకుండా నువ్వు దేవుని మందిరాల్లో ఉంటే నువ్వు అభిషేకించబడలేవు. అందుకే నువ్వు ఏ కష్టాన్ని ఎదిరించలేకపోతున్నావు. ఇంట్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎలా జయించాలో తెలియట్లేదు నీకు. ఎందుకు తెలియట్లేదంటే నీవు ఏమైపోతున్నావు? దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా మనసు రావట్లేదు. దేవునితో గంట గడపడానికైనా నీకు మనసు రావట్లేదు. ఇప్పుడు ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం 3 ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య దేవుడు ఉన్నాడా లేడా? మన దేవుడు మన మధ్యలో ఉండి మనకు ఊరికినే ఆయన వచ్చి ఏమి ఇవ్వకుండా ఉంటాడు అనుకున్నావా? ఇస్తాడు. ఎప్పుడు? దేవుడి మీద నువ్వు నమ్మకంతో విశ్వాసముతో ఉన్నప్పుడు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరం నీ మీదకి వస్తుంది. దేవుని దయ కలిగిన హస్తముతో నిన్ను తాకుతాడు. అప్పుడు నువ్వేమవుతావంటే అభిషేకించబడుతున్నావు. దిగులు పడద్దు. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, భయపడద్దు. ఎవరు ఎన్ని మాటలన్నా వాళ్ళ నీ చెవులోకి అవి కాదు వెళ్ళాల్సింది, దేవుని మాటలే నీ హృదయానికి వెళ్ళాలి. నిన్ను ఎంతమంది చేదరించుకుంటున్నారో, ఎంతమంది నిన్ను అవమానిస్తున్నారో దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. దేవుడు నిన్నేం చేయబోతున్నాడు అన్న విషయం మాత్రమే ఆలోచించు. ఎందుకు ఇక్కడ ఏమని అంటున్నాడంటే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను. దేవుని మందిరానికి వెళ్ళే పిల్లలు ఎలా ఉండాలి? స్తుతించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారు, నోటి మాటలతో ఏమంటున్నారు? బూతులు మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లేనిపోని కొండాల మాటలు చెప్తున్నారు, ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్తున్నారు. మీరు ఎలా అభిషేకించబడతారు? ఎలా దేవుని యొక్క దీవెన? అందుకే మీరు భయపడుతున్నారు. శ్రమలు వచ్చినాయి అంటే వణికిపోతున్నారు. అప్పులోడు వస్తున్నాడు అంటే భయపడిపోతున్నారు. సాతాను సమూహం వస్తుందంటే భయపడిపోతున్నారు. అందుకే మీ యొక్క చెవులు ఏమైపోయినాయి అంటే మందగిల్లిపోయినాయి, మీ మనసు కఠినమైపోయింది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏమంటే నమ్మకం ఉంచు నా మీద. ఏమంటున్నాడు? నమ్మకం నాపై ఉంచు, నేను నిన్ను విడిపిస్తా. ఏమంటున్నాడు? నిన్ను విడిపించేవాడని నేను నీ తండ్రిని. ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ పరమ తండ్రిని నీ అన్నడు విడిచిపోడు. ఎందుకంటే ఆయన నిత్యము కృపతో నిన్ను బ్రతికిస్తున్నాడు. ఈరోజు మనం ఈ విధంగా నడవగలుగుతున్నామంటే, ఈ విధంగా పరుగులు తీస్తున్నామంటే, ఈరోజు పనులు చేసుకుంటున్నామంటే, కష్టపడుతున్నామంటే దేవుడు బ్రతికించకపోతే చేయగలడా మనిషి? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఏమని చెప్తున్నాడంటే నిత్యము నిన్ను స్తుతించి, నువ్వు స్తుతించే మనసు నీలో వస్తే దేవుడు నీ మధ్యలో ఉన్నట్టే, గుర్తుపెట్టుకో. అందుకే ఆయన వాక్యంలో నన్ను స్తుతించు వారు నిష్కపటమైన మనసు కలిగిన వారై ఉండాలన్నాడు. స్తుతులు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. నువ్వు స్తుతించలేకపోతున్నావు, పరిస్థితులు బాగోలేదు కాబట్టి స్తుతించలేకపోతున్నావు, ఏమి చేయాలో తోచక దేవుని ఆరాధించలేకపోతున్నావు, దేవుని ఘనపరచలేకపోతున్నావు. గల కారణం ఏంటంటే నీవు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. పైకి దేవుడి మందిరానికి వెళ్తున్నావే కానీ ఏమీ చేయలేకపోతున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నా ఎవరెవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ దేవుడు ఈ రాత్రి చెప్తుంది అంటే నేను అభిషేకిస్తాను అన్నాడు. ఎప్పుడు? నమ్మకము ఉంచినప్పుడు. అలాంటి వాళ్ళకి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అవిశ్వాసముతో నమ్మకం లేకుండా ఏదో వెళ్ళామా వచ్చామా అంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు మనస్ఫూర్తిగా దేవునిపై నమ్మకంతో, తండ్రి నాకు ఈ సమస్య ఉందయ్యా, నా పరిస్థితి ఇలా అయిపోయిందయ్యా, నువ్వు నన్ను మార్చగలిగిన సమర్థుడివి. ఎలా?
నువ్వు మార్చగల సమర్థుడివి, అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చాను అనగానే దేవుడు కనికర పడతాడు. అలా కాకుండా ప్రార్థనకి వెళ్ళి అయ్యా ఇది జరిగిద్దా జరగదా, నువ్వు నమ్మకంతో వెళ్ళమన్నాడు, అంతేగాని ఊరికినే వెళ్ళమల్లా దేవుడు నిన్ను. ఏ నమ్మకంతో వెళ్తావో ఆ నమ్మకంతోనే నువ్వు పొందుకుంటావంట. ఏమవుతావు? ఒక బిచ్చమెత్తేవాడు ఒకడు ఉన్నాడంట. ఆ బిచ్చమెత్తేవాడు ఏం చేస్తున్నాడంటే రోజు బిచ్చమెత్తుకుంటూ ఉండగా ఒక ఆయన సలహా ఇచ్చాడంట. ఏమని? ఎప్పుడు ఇలా భిక్షమెత్తుకుంటూనే ఉంటావా ఏంటి, ప్రతిసారి ఇలాగే చేస్తావా? అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్తే ఏదో పనిస్తారు ఏంటి, రాజుగారి దగ్గర ఏదో పనిస్తారు అంటే ఈ బిచ్చమెత్తమ్మో రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు చంపేస్తాడు కానీ ఒక భయం. అంటే ఎవరో చెప్పారంట. ఏమని చెప్పారు? రాజుగారు ముందుకెళ్తే చంపేస్తారు, రాజుగారి పరిస్థితి ఏమైనా ఆయన ముందు ఎదురు సమాధానం చెప్పేస్తే చంపేస్తారని ఈయనకి ఎవరో చెప్పారంట బిచ్చమెత్తుకునేవాడు. అందుకే నేను ఏం చేయలేక ఈ పని చేసుకుంటున్నాను అన్నాడు. నువ్వేం పర్వాలేదు ఒకసారి వెళ్ళు అని ఒక ఆయన చెప్పాడు. భయంగా వెళ్తున్నాడు. కానీ స్నేహితుడు ఒక ఆయన చెప్పాడు కదా, నువ్వు నమ్మకంతో వెళ్ళు. ఏమన్నాడు? నువ్వు నమ్మకంతో వెళ్ళు. నువ్వు నమ్మకం లేకుండా వెళ్తే మాత్రం భయపడతా ఉంటావు. నువ్వు నమ్మకం పెట్టుకో, ఆ రాజు నీకు సహాయం చేస్తాడు. ఆయన గురించి నాకు తెలుసు, ఆయన మంచివాడని ఈయన చెప్పినప్పుడు ఈయన నమ్మకంతో వెళ్తున్నాడంట. చాలామంది బట్టలు ఆపారంట. ఏంటి ఇక్కడ ఇటు వచ్చావంటే, నేను ఒక్కసారి రాజుగారిని కలవాలి ప్లీజ్ అని బ్రతిలాడుకున్నాడంట. రాజుగారు ఒప్పుకోరు ఈ టైంలో అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరంటున్నారు? ఈ బట్టలు ఆపే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అంటున్నారు మీరు వెళ్ళటానికి ఈ సమయంలో రాజుగారు ఒప్పుకోరు, ఆయన కోప్పడతారు. అన్ని అబద్ధాలే, ఎవరిని కలవనీయకుండా వాళ్ళు ఆపుతున్నారు బట్టలు. అయ్యా అని బ్రతిలాడుకుంటున్నాడు. ఒప్పుకోవాల. ఇక ఏమీ తోయక ఏం చేశాడు, ఆ గుమ్మ ఆ వెనకాల గేటు దూకేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి కొంత దూరం వెళ్ళాడు. అప్పుడే రాజుగారు సభలో కూర్చొని మంతనాలు జరుపుతూ ఉన్నారు. అంటే మంతనాలు అంటే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈయన వెళ్ళి దగ్గరగా వెళ్ళాడు. ఆ రాజుగారు ఏమంటారు? ఒక పక్క 2 రకాల మనస్తత్వం ఉంది. రాజుగారు ముందుకెళ్తే ఆ భటుడు ఏమన్నాడు? చంపేస్తాడన్నాడు. ఏమన్నాడు? ఈ రాజుగారు ఈ భటుడు వెళ్తే నేను చంపేస్తామన్నాడు. నాకు చెప్పినోడేమో ఆయన మంచోడు అంటున్నాడు. ఎవరి మాట వినాలి ఇక్కడ? అప్పుడు ఒకటి అనుకున్నా, నా పరిస్థితిని చూసి ఒక దేవుడే ఒక ఆయన ద్వారా నాతో చెప్పుంటాడు, నేను వెళ్ళి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు ఏం తెచ్చుకున్నాడు? ఒక పక్క వీళ్ళు ఏమంటున్నారు, రాజుగారు దగ్గరికి వెళ్తే చంపేస్తారని ఒకసారి విన్నాడు. తర్వాత ఈ భటులు కూడా ఏమన్నారు, అమ్మో ఈ టైంలో అని ఒక కంగారు పెట్టేసరికి ఒక 2-3 నిమిషాలు ఆలోచించి ఏది ఏమైనా సరే నా పరిస్థితి మారాలంటే ఏది ఏమైనా సరే నేను ముందుకెళ్తానని ముందుకెళ్ళిపోయాడు. రాజుగారు అట్లా చూశాడు. ఏంటి అన్నాడు. అయ్యా నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలియదు, నేను నీ మీద ఒక నమ్మకంతో వచ్చాను. నా పరిస్థితి బాగాలేదు, నా పిల్లలు